నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. శ్రీమాత్రే నమః. మనము శ్రీ లలిత త్రిశతి స్తోత్రము నామాలు 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు వచ్చేసి 35, 36, 37 తెలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. 35 నామం వచ్చేసి ఏకాత పాత్ర సామ్రాజ్య ప్రద. భావార్థము ఏకాత పాత్ర సామ్రాజ్య ప్రద అనగా అధ్యాత్మ ఆదిదేవత ఆదిభూతములు. వీని వలన కలిగిన ఆ తాపములేంటో తెలుసుకుందాము. తాపింప శోషింప చేయునట్టివి తపములు. తపముల నుండి రక్షించుచున్నది ఆతాపత్రము అనగా సర్వసంసార దుఃఖోపశమనము చేయునట్టి ఆత్మజ్ఞానము. యజ్ఞత్వాన పునరమోహో ఏయం ఎస్ఎస్సి భగవద్గీతలో 4:35 శ్లోకాలలో దేనిని తెలుసుకొనచో మరల నెట్టి దోషమును పొందునో అని భగవద్వాక్యము. అఖిల దుఃఖములకు తొలి కారణమగు అజ్ఞానమును నివర్తించుచున్నదని ఏకము. ఆ లక్షణచే అభిన్నమైన బ్రహ్మమును విభయముగా కలది. ఏకమగు ఆతపత్రము అనగా అఖాండకార జ్ఞానము. అట్టి ఏకతాపత్రం వలన కలుగునట్టి సామ్రాజ్యము సామ్రాటు యొక్క భావము అనగా సర్వోత్వమత్వము దానినిచ్చుచున్నదని పరమేశ్వరి అని అర్థం. లేక ఏకాంతపత్ర సామ్రాజ్యం అనగా చక్రవర్తిత్వము దాని నొసగునున్నది కాబట్టి పరమేశ్వరి ఏకాంతపత్ర సామ్రాజ్య ప్రద. ఓం ఏకాంతపత్ర సామ్రాజ్య ప్రదాయ నమః. శ్రీమాత్రే నమః. 36 నామము ఏకాంత పూజిత. భావార్థము ఏకాంత పూజిత ఏకస్య అద్వితీయస్య శోధిత తత్వం పదార్థస్య అంతే ఉపాదో హృది పరిచ్ఛేదనకత్వత్ పూజిత అహమిత్యోపరక్షితికృత ఏతాస్కర్షదపరోక్షద్ బ్రహ్మ ఇది శృతి. శ్రీమాత్రే నమః. భావార్థము ఏకాంత పూజిత అంటే ఏకము అద్వితీయమగు శోధిత తత్వ పదార్థము తత్వము పదములు ఒక్కటేనని శోధన చేయబడుతుంది. ఇందులో మనము ఇప్పుడు యొక్క అంతము అనగా ఉపాధి పరిచ్ఛేదకము వలన ఏకాంతమున హృదయమునందు పూజిత అనగా పూజించు వాని చేత అహం అనే నేనే అని అపరోక్షించకరింపబడినది. యక్షద పరోక్షద్ బ్రహ్మ బ్రహ్మము సాక్షాత్తు స్వరూపము పరోక్షమైనది కాదు అని శృతి. లేక ఏకమే అయిన బ్రహ్మమునకు సమీపన పూజిత కావున ఏకాంత పూజిత. ఉపనిషత్ శబ్దము శ్లద్ ధాతువు నుండి వచ్చినది. ఈ ధాతువు గతి ఆవాసనము అను అర్థములు కలది. ఉపసమీపము ఉపనిషత్ అనగా బ్రహ్మమాత్రత అని పర్యావసనము. ఏకాంత అనగా ఉపనిషత్ అని అర్థమగుచున్నది. ఏకాంత పూజిత అనగా ఉపనిషత్పాజిత అని చెప్పనగును. లేక గుహనిహాత శ్రేణి ప్రయోజయతే. గుహ మొదలైన గాలి తక్కువగా ఉన్న నివాస స్థలములందు ధ్యానం చేయవలెను అని శృతి. అనగా ఏకాంతమున ఏకాంత స్థలమున యోగుల చేత ధ్యానాదుల వలన తెలుసుకొనబడినది కావున శ్రీదేవి ఏకాంత పూజిత. లేక కామేశ్వరుని చేత కామేశ్వరి అయిన శ్రీదేవి ఏకాంతమున స్త్రీలింగమున పూజింపబడుచున్నది. సాంప్రదాయ ప్రవృత్తి కొరకు సృష్టికి ఆదికాలమున ఈశ్వరునిచే ఉపాసన ప్రథమ సాధనమైన బహిరాయాగ క్రమమున పూజా ధ్యానాదుల వలన సంతోషపెట్టబడినది. అందుచేత భూతార్థమున నిట్ట చెప్పబడుచున్నది కాన లేక ఏకాంతమున సర్వము సర్వతత్వములు స్వరూపమునందు ప్రావిలపముందు సమయమున ధ్యానాదులచే సంపాదింపబడినది అనగా సాక్షాత్కరింప చేసుకొనబడినదని దీని భావము. కావున ఏకాంత పూజిత. కష్టిద్రహో ప్రత్యేగాత్మ అయిన సాక్షాత్ అవృత సాక్షృత్వమిచ్చన్ కటహ. ఒకానొక ధీరుడు అమృతతత్వమును వంచినను అంతరార్థ సృష్టిని కలిగి ప్రత్యేగాత్మను కనుగొనెను అని శృతి. ఓం ఏకాంత పూజితాయ నమః. శ్రీమాత్రే నమః. 37వ నామము యదామాన ప్రభ. శంభః యదామాన ప్రభ యదామాన వివర్ధమాన సర్వాతిశాయిని ప్రభా కాంతి రస్యః సా తమేవ భాంతామనుభతి సర్వం తస్య విభాస సర్వమిదం విభాతి ఇది శృతి. ఓం ఏదామాన ప్రభాయ నమః. భావార్థము ఏదామాన ప్రభ అను నామమునకు యదామానము వివర్ధమానము సర్వతిశ్రేణి అగునటి ప్రభ కాంతి
అట్టి కాంతిని కలిగినట్టిది తమేవ బం బంతమానుభతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ప్రకాశించుచున్న బ్రహ్మమును అనుసరించు ఈ సర్వమును భాషించుచున్నదని అర్థము. బ్రహ్మము యొక్క కాంతిచే సర్వము భాషించుచును అని శృతి. ఓం ఏదామాన ప్రభవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 38 నామము ఏజాదనేక జగదీశ్వరి. ఏజాదనేక జగదీశ్వరి. ఏజాంతి కంపించుచున్నవి, చేష్టలు కలవి అనగా జీవము కలవి. ఇవి అనేకములు. నానోపాధికములటచ్చే అనేకములు జగత్తులు జంగములు చరించునట్టి ప్రాణులు. అట్టివి అనేక జగతులు. వీటిని ఇష్టే ప్రేరేపించుచున్నది కావున ఈశ్వరి. స్థావరములైన వృక్షాదులకు సుఖదుఖముల నొందుట పరిహరించుట తెలిసి కొనుట వంటి ఉపాయములు తెలియనప్పటికీ వానియందు సాజీవన హేతుభూతములకు ఉదకపానాది వృత్తులు విద్యమాగుట చేత అనుచేష్టాంతములనే కాబట్టి జగత్తు శబ్దము సర్వప్రపంచమునకు చెల్లును. ఈ విధంగా అర్థమును గ్రహింపకున్నచో సర్వేషు భూతేషు సమస్త భూతములందండి నియమించుచున్నదెవరో అను శృతి వాక్యమునకు భూతములనగా చరప్రాణులు మాత్రమేనని సంకుచితార్థం చెప్పుకొనవలసి వచ్చును. విరోధం లేనప్పుడు సామాన్య వాచక శబ్దమునకు విశేష అర్థమును చెప్పుకొనుట సమంజసమే. ఇట్లు అర్థం చెప్పని ఎడల బ్రహ్మము యొక్క ప్రపంచమాత్ర ఉత్పాద్యతి ఏతుత్వమునకు సంకుచితత్వము పట్టును. అందుచేత నీ నామమునందు ఏజాత్ పదము గ్రహింపబడినది. ఏదో విధముగా క్రియాశ్రయత్వమగుట చేతను ప్రతి ప్రాణికి సమిష్టి హిరణ్య గర్భాశ్రయముండుట చేతను పరమేశ్వరి సర్వాధిష్టమగుట చేత ప్రేరణ చేయు శక్తి కలిగి ఉన్నదని స్పష్టం. ఓం ఏజాదనేక జగదీశ్వర్యాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.